రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శివగంగా రాజరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. కుమారుడు కౌశిక్ రెడ్డితో పాటు మహా రుద్రాభిషేకం నిర్వహించారు. సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ శివుని చల్లని చూపుతో రాష్ట్రం బాగుండాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కిన 8 మందిని కాపాడేందుకు రేవంత్ సర్కార్ సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతాను. ఈరోజు మహేశ్వరంలో రాజరాజేశ్వరి శివగంగా అంటాం, భగవంతుని దర్శనం చేసుకోవడం సంతోషం. ఆ శివుడి చల్లని చూపుతోని ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ కూడా, ఒక సైడ్ రైతులు, ఒక సైడ్ విద్యార్థులు, ఒక సైడ్ మహిళలు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా బయటపడాలని, ముఖ్యంగా మొన్న ఎస్ఎల్బీసీలో ఇరుక్కున్న 8 మందిని ప్రభుత్వం ఎలా పట్టించుకోవట్లేదు. కనీసం భగవంతుని ఆశీర్వాదంతో వాళ్ళు బ్రతికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి ఏర్పాట్లు చేయాలని ఇక్కడున్న పాలక మండలిని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా